హాయ్ అండి. ఓమైగా హాస్పిటల్ ఆ డాక్టర్ గారిని వాళ్ళ అమ్మాయిని వీడియోలో చూపించేస్తున్నారు. జనానికి నీతులు చెప్పే ఆయన కూతురు చెప్పుకోలేడా అని అడుగుతున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండండి అని వీడియోలు చేసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెడతారు. మరి వాళ్ళ కూతురు ఆరోగ్యం పట్టించుకోలేదా? 1 ఇయర్లో 70 లక్షల రూపాయలు కొకేన్ కానీ గంజాయి కానీ కొట్టింది అమ్మాయి. 5 లక్షలు ఆర్డర్ ఇస్తూ ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తూ ఫుడ్ డెలివరీ తీసుకుంటూ పట్టుబడింది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాడిని, ఈ అమ్మాయిని, ఇద్దరిని డాక్టర్ని రీహాబ్కి తరలించారు అని చెప్తున్నారు. ఇంకొకళ్ళ వీడియో చూశానండి, చాలా బాగా చెప్పారు. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ వీడియోలు మనం మెచ్చుకోవాలి. ఏమని చెప్పారంటే, మందు తాగిన వాడికి ఎలా మందు తాగట్లేదో మనము టెస్ట్ చేస్తున్నట్టే ప్రతి హాస్పిటల్స్లోనూ డాక్టర్స్ గంజాయి కొట్టొచ్చారా, మందు తాగొచ్చారా, డ్యూటీకి ఎలా వస్తున్నారనే పరికరం మాత్రం ఉండాలి అన్నారు. ఖచ్చితంగా అండి, ఎవరో కానీ చాలా బాగా చెప్పారు. తెలుసా, డాక్టర్లు సొగానికి సొగం మంది ఆడపిల్లలతో సహా గంజాయిలు కొడతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, అన్నీ చేస్తారు. ఎవరు నా మీద కేసులు వేసుకున్నా నాకు ఇబ్బంది లేదు, నేను కళ్ళారా చూశాను కాబట్టి. అంటే ఓన్లీ డాక్టర్లేనా అంటే వాళ్ళకి ఎక్కువ దొరుకుతాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. టెన్షన్ తీసుకోలేక, యాంగ్జైటీ తీసుకోలేక చేస్తున్న పనులు. అలాగని హాస్పిటల్స్కి తాగేసి గంజాయిలు తీసుకుని వచ్చి పేషెంట్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు చేయించుకుంటారు చెప్పండి? ఎవరు చేయించుకోరు కదా. ఇంకోటి, ఈ మేడంకి గంజాయి 70 లక్షల రూపాయలు గంజాయి 1 ఇయర్లో తీసుకుంది. డబ్బున్న వాళ్ళు కాబట్టి ఏదైనా చేస్తారు. డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ ఇలాగే అంటే, డబ్బు లేనివాడు కూడా అడుక్కొచ్చో లేకపోతే ఇంకో నలుగురికి నేను అమ్ముతానురా, నాకు ఫ్రీగా గంజాయి ఇవ్వండిరా అని చెప్పి అడిగి తీసుకుని మరి గంజాయిలు కొడుతున్నారు. డబ్బు లేని వాళ్ళ పిల్లలు కూడా ఇంకో 4 పార్టీలు నీకు తెస్తాను, నాకు ఫ్రీ ఇస్తావా అని అడిగి గంజాయిలు కొడుతున్నారు. తెలిసిందా? ఇది జనాలు చేస్తున్న పని. ఈ మేడం గురించి చెప్పుకుందాం. ఆవిడ సీఈఓగా కూడా ఉంది ఓమైగా హాస్పిటల్కి. అది కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ మేడం వాళ్ళ ఫాదర్ గారి విషయంలో, ఈ అమ్మాయి విషయంలో అది అలవాటైన తర్వాత దాన్ని మానుకోవాలి, అలాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఒకటి ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి తెలిసి కూడా, లేకపోతే వాళ్ళ హాస్పిటల్లోనే తను గుట్టుగా ఉండి దీంట్లోంచి నేను బయటపడాలి నాన్న, నన్ను ఈ హాస్పిటల్లోనే ఉంచి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించమని కానీ ఏది చేసుకోలేకపోయారా అని ఒక డౌట్. రెండోది, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్లు వాళ్ళ లోపల ఉన్నదేదో రక్తం లాగేసి సిలిండర్ల ద్వారా పెట్టి ఏదో ట్రీట్మెంట్లు చేస్తుంటారండి. మందు తాగిన వాళ్ళకి బయట చూస్తుంటాం మనం జనాలు. ఇలాంటి వాళ్ళు మంచి హైదరాబాదు, బెంగళూరులో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఏమీ దొరకకుండా చక్కగా అన్నీ ఉంటాయి అక్కడ. మరి అలాంటి దాంట్లో ఈ మేడం ఎందుకు చేరలేకపోయారో తెలియలేదు. ఆడపిల్లని కూడా వాళ్ళు ఎందుకు చేర్పించలేకపోయారు అంటే, పిల్లలు మాటలు వినే పరిస్థితి రాలేదండి. పిల్లలు ఎవ్వరూ పేరెంట్స్ మాటలు వినే పరిస్థితి లేదు. అంత స్వేచ్ఛ, ఒంటరితనం, హాయిగా పేరెంట్స్ కంటే దూరంగా ఉండాలి, రూములు తీసుకుని ఉండాలి, బాయ్ ఫ్రెండ్స్తో ఉండాలి, లేదంటే ఎవరినన్నా పెళ్లి చేసుకుని విడిగా వెళ్ళిపోవాలి, పేరెంట్స్ పెత్తనాలు ఉండకూడదు అనుకుని కోరుకునే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. జనానికి అది తెలియదు. ఆ పిల్ల ప్రయోజకురాలై ఓమైగా హాస్పిటల్లో సీఈఓగా ఉన్నప్పుడు పెద్ద డాక్టర్ అయింది, పెద్దగా ఉంది అని ఎవరు చెప్పుకోలే. ఆయన గురించి ఆయన పేరు. అదే అమ్మాయి డ్రగ్స్లో అరెస్ట్ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తున్నారు, ఈయన ఏం చేస్తున్నాడు, కూతురుని చూసుకోలేకపోయాడా, ఈయన ఏంటి అని. జనానికే బాగుపడమని చాలా వీడియోలో చెప్తుంటారండి ఆయన. ఎక్కువ టెన్షన్ తెచ్చుకోమాకండి, దానివల్ల థైరాయిడ్స్ ఇలా పెరుగుతాయి, దానివల్ల టెన్షన్ తెచ్చుకుంటే హార్మోన్స్ ఇలా ఉంటాయి అని ఎంతో బాగా చెప్తారు ఆయన వీడియోలో. నేను చాలా చూశాను, ప్రజలకు ఉపయోగపడాలి. తలరాత అనేది ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఆ తలరాతని మాటలు పడాలి, కూతురు అలా అయిపోవాలి, ఆయన అందరిలో చులకన అవ్వాలని రాసి పెట్టినప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి? సపోర్ట్ ఇవ్వండి. ఆవిడ ఎలా బయటికి రావాలి, ఎలాంటివి ఎక్కడ, అట్లాంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి, ఎలా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా బాగుపడుతున్నారో అలాంటివి చేయండి వీడియో పెద్దవాళ్ళ గురించి చేసేటప్పుడు. ఒక మంచి డాక్టర్గా బయటకు వచ్చిన అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంది అన్నప్పుడు
మనకి సేవ చేయడానికి డాక్టర్లుగా చదువుతారు. అలాంటప్పుడు వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కూడా మనం ఉంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. మొన్న కూడా ఒక బీటెక్ అబ్బాయి లవ్వరు బాగా మోసం చేసింది అని చెప్పి గంజాయి తీసుకోవడం, సిగరెట్లు ఎక్కువ కాల్చడం మొదలుపెట్టాడు. ఆడవాళ్ళవని మగవాళ్ళవని ఈ ఫీల్డ్కి బీటెక్ ఎంబీబీఎస్కి వచ్చిన తర్వాత గంజాయిలు, సిగరెట్లు, మందులు, బాటిల్స్ వెళ్ళి వాళ్ళే కొనుక్కోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. తెలుసా? అందుకని పిల్లలు చెడిపోతున్నారు. తల్లిదండ్రుల దృష్టికి వచ్చినా కూడా తల్లిదండ్రులను ఎదిరించడము, తల్లిదండ్రుల మీద దాడి చేయటము, తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారని చెప్పి వాళ్ళని అవమానించడం, లేదు మీరు పట్టించుకున్నారంటే నేను చచ్చిపోతాను కోసుకున్నాను చెప్పడం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళే కొన్నాళ్ళకి వదిలేస్తున్నారు వీళ్ళని. అర్థమైందా? అనే ముందు మనము వాళ్ళకు ఉపయోగపడే వీడియో చేయాలి. అమ్మ బలన చోట అలాంటి సెంటర్స్ ఉన్నాయి, బలన చోట అలా ఉంది అని చెప్పి చేస్తే వాళ్ళు చక్కగా దాంట్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంత పెద్ద ఒమేగా హాస్పిటల్ డాక్టర్ తెలియదంటే తెలిసినా కూడా మన చేతుల్లో ఏది ఉండదు. తెలీదా ఆయనకి? రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయని తెలీదా? అయితే వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టి అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాలని తెలీదా? గంజాయి తీసుకుంటే కేసు అవుతుందని తెలీదా? తెలియకుండా జరిగినాయా? పోనీ తెలియకుండా జరిగి వాళ్ళ నాన్నగారి దాకా కూడా అమ్మాయి తీసుకెళ్ళలేదు అనుకుందాం సపోజు. అప్పుడు ఎవరేం చేస్తాను చెప్పండి? ఆయన ఏం చేయగలరు? ఇట్లాంటివన్నీ సంపాదన పెరిగిన దగ్గర నుంచి వెచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంటుంది. ఆస్తులు పంచకపోతే దెబ్బలాడికి వస్తారు, పంచితే ఇలా పాడైపోతారు. అందుకే పూర్వం ఎవరు ఆస్తులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎంత డబ్బు ఉన్నా పొలం మీద పెట్టేసేవాళ్ళు. చేతుల డబ్బున్న దగ్గర నుంచి వ్యసనాలకు బానిస అవుతారని. ఆ భూమి దగ్గరికి వెళ్ళి ఎవడు అమ్ముకోలేడు, అది అమ్ముడు పోని భూములు ఉంటాయి. వాడికి ఇంకేం చేయాలని అనిపించదు. ఆ పంట పండితే వస్తుంది, ఆ ఒడ్లు తినాలి, పండకపోతే అది కూడా రాదు. అందుకని జనాలు అలవాటు పడిపోయి మామూలుగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు జనాలు డబ్బు సంపాదించి ఎదురుకుండా ఉన్న కబోర్డ్లోనే పెట్టి నీకేం కావాలో తీసుకున్నానా, నీ అకౌంట్లో ఉన్నాయి వాడుకున్నానా అనగానే ఎవడో గట్టి ఫ్రెండ్ దొరుకుతాడు, రే ఇలా ఉండాలిరా, నువ్వు ఇలా ఎంజాయ్ చేయాలి, పలానా ఆఫీసర్ కొడుకువి నువ్వు ఇలా ఉండకపోతే అలాగని ఎగరేసుకుపోతారు. ఫస్ట్ మా పార్టీ ఇవ్వరా నువ్వు చూడు అని చెప్పి తీసుకెళ్తారు. తర్వాత డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. మూడోసారి వాడికి అలవాటు చేస్తారు. ఇది ప్రతి ఇళ్లలో జరుగుతున్నదే. అందుకని పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి అంటే వాళ్ళకి సపరేట్గా మనం తెలియదింపుకోవడము, మనం వాళ్ళ వచ్చేయడానికి మనం పికప్ చేసుకోవడము, అలా దగ్గరుండి చూసుకుంటేనే పిల్లలు బాగుపడుతున్నారు తప్ప అలా చేయి దాటిపోతున్నారు. ఆలోచించండి. ఇలా చెప్పానని ఎవరూ తప్పుగా తీసుకోకుండా పిల్లల్ని మన కంట్రోల్లోనే ఉంటూ వాళ్ళకి ఎక్కడ ఏది అందకుండా ఉంచుతుంటే